వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుత బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. కేబినెట్ సమావేశం తర్వాత రైతులకు తీపి కబురు ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టింది. లోటు బడ్జెట్లో ఉన్న మాట నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మధ్యనే ఒక సంవత్సరం పూర్తయింది. రెండవ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం. రెండవ సంవత్సరం వచ్చింది లగాయతు అభివృద్ధి మీద, సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. మిగిలిన వాటిని కూడా రాబోయే 4-5 రోజుల్లో పూర్తి చేసుకొని వడివడిగా ఇందిరమ్మ ఇళ్లు ఏవైతే ఈ ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ, అంతకుముందు ఫౌండేషన్ లెవెల్లో కిటికీ లెవెల్లో స్లాబులు వేసి ఏక ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ఇస్తూ, వాటితో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా మిగిలిన డబ్బులు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి ఇచ్చి దాన్ని కూడా కట్టుకునే